సార్ వెల్కమ్ టు సమృద్ధి. విద్యార్థి దశలో ఈ లాల్ కితాబ్లో ప్లానెట్స్ ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు ఒక కుటుంబంలోని ఇద్దరు తీసుకుంటే విద్యార్థి దశలో ఒకరు అగ్రెసివ్గా ఉంటారు, ఒకరు లో అగ్రెసివ్గా ఉంటారు. మామూలుగా చాలా ఇందులో మనం చూస్తూ ఉంటాం. విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాళ్ళు చదువుకునే టైంలో ఒకరు అగ్రెసివ్గా ఉంటారు, లో అగ్రెసివ్గా ఉంటారు. వీటి మీద అసలు లాల్ కితాబ్ ప్రిబిలిస్ ఎలా పనిచేస్తుంది, అంటే ప్లానెట్స్ ఎలా పనిచేస్తాయి లాల్ కితాబ్ ప్రకారం? ఒకసారి. చాలా మంచి క్వశ్చన్ సార్. అంటే చాలామంది తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. అంటే మన దగ్గరికి ఆల్రెడీ క్లయింట్స్ వస్తుంటే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు సమస్యలు అర్థమవుతుంటాయి. ఎలా అంటే ఒక పిల్లోడేమో చాలా హైపర్ యాక్టివ్ ఉంటాడు, ఒక పిల్లోడేమో కొంచెం స్లో స్టడీగా ఉంటాడు. సో వాళ్ళని ఎలా అసలు మేనేజ్ చేయాలి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలని చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, అమ్మ వాళ్ళ జాతకం ప్రకారము ఒక పిల్లోడికి ఎలా ఉంటుందంటే కుజుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. కుజుడు యాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒక అగ్నిపర్వతంలో లావా ఎలా ఉంటుందో వాళ్ళ ఎనర్జీ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే అసలు ఒక విస్ఫోటనానికి ముందు ఎలా ఉబికి వస్తుందో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అంత ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళు ఇంట్లో చాలా అల్లరి చేయడం కానీ, బయటకు పోయి గొడవలు పడడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు. చాలా మంది అల్లరి పిల్లలు అలా అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అదర్ సైడ్ ఎలా ఉంటుందంటే గురువు లేదా బుధుడు ఇద్దరు కలిసేసి చాలా వాళ్ళ కూల్గా, చాలా కామ్ గోయింగ్గా, వాళ్ళకి ఎప్పుడు చదువు, ఒక మంచి బాట, ఇదే లోకంగా బ్రతుకుతూ వాళ్ళు చదువు సాగిస్తూ ఉంటారు అన్నమాట. సో ఈ రెండు కేటగిరీస్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. సో ఇక్కడ మనం వీళ్ళని ఎలా డీల్ చేయాలి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య అదే. మన వచ్చే కాల్స్ కూడా మీకు మన వీడియో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన కాల్స్ సార్ మా పెద్ద అబ్బాయి అసలు ఏం చదవాడు సార్, బాగా అల్లరి చేస్తుంటారు సార్, సార్ ఉండేవాడు అసలు ఏది పట్టించుకోడు సార్, వాళ్ళ లోకంలో వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒక పేరెంట్ దాదాపు లేదని ఒక 20-30 కాల్స్ అలాంటి కాల్స్ వచ్చాయి మనకి. 20-30 కాల్స్ అలాంటివే వచ్చాయి. ఇంకొంతమంది ఎట్లా అంటే మా అబ్బాయి బాగా చదవాలంటే ఎట్లా, ఇవి దీని గురించి మనకు లాల్ కితాబ్లో మనం ఏం చెప్పదలుచుకున్నాం సార్? యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇక్కడ మీకు క్లియర్ ఆన్సర్ ఏం చెప్పాలంటే, మీకు ఈ కుజుడు యాక్టివ్గా ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు నేను ఇందాక చెప్పినట్టు. సో వాళ్ళను మనము ఎలా చేయాలి, ఎలా అంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ ఎలా ఇవ్వాలి అంటే, వాళ్ళని వదిలేస్తే కనుక వాళ్ళు ఒక దొంగ అవ్వచ్చు, లేదంటే ఒక బయట ఎవరి దగ్గర వెళ్ళి దొమ్మిలు చేయడము, లేకపోతే ఈవెన్ కుజుడు బాగా హైపర్ యాక్టివ్ ఉంటే ఈ హత్యలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇట్లాంటి పిల్లల్ని మనం కరెక్ట్ డైరెక్షన్లో పెడితే ఒక పోలీస్ అవ్వచ్చు, ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీని ట్యాప్ చేయాలి మనం. ట్యాప్ చేసి వీళ్ళు ఎక్కడైతే ఏ ప్లేస్లో పెడితే ఎదుగుతారు అన్నది ఆ ప్లేస్ను మనం తీసుకెళ్ళి వాళ్ళను ప్రోత్సహించాలన్నమాట. సో కుజుడు కరెక్ట్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళు, ఈవెన్ పెద్ద పెద్ద సర్జన్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటి కత్తి పెట్టుకుని మర్డర్ చేయకుండా కత్తి పెట్టుకుని రోజు ఆపరేషన్ చేస్తారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్లడ్ చూస్తారు, ఇక్కడ బ్లడ్ చూస్తారు. మొత్తానికి ఏదో కొంచెం ఏదో రకంగా పాజిటివ్గా ఉంటే మంచి చూస్తారు, నెగిటివ్గా ఉంటే. సో ఇక్కడ జరగాల్సిన నెగిటివ్ని మనం కరెక్ట్గా తల్లిదండ్రులు వాళ్ళు గుర్తించి వీడిని ఏ మార్గంలో పెడితే సరైన దారిలో వెళ్తాడు, వీడు ఎక్కడ ఒక మంచి స్థాయికి వెళ్తాడు అన్నది ఆ దారిని దిశానిర్దేశం అంటే వాళ్ళ ప్లానటరీ పొజిషన్ బట్టి వాళ్ళ జాతక పరిశీలన చేసి మనం వాళ్ళని కరెక్ట్ సరైన దారిలో పెడితే కనుక వాళ్ళు చాలా మంచి స్థితిలోకి వెళ్తారు. ఆపోజిట్ సైడ్లో కామ్ గోయింగ్, చాలా వినయంతో విధేయతో చదువుకుంటూ వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా గురుపాలితులు అనమాట. వాళ్ళకి ఏంటంటే జ్ఞాన సముపార్జన ఈ దారిలో వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళకి చెప్పే అవసరం లేదు. సాయంత్రం రాగానే పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటారు చక్కగా. వాళ్ళకు ఈ గొడవలు ఇవన్నీ చికాకులు పడడం ఇవన్నీ ఉండవు, ఇలా ఉంటుంది అనమాట. సో అంటే ఏదైనా సరే వాళ్ళ పర్సనల్ జాతకంలో ఏ గ్రహము వాళ్ళకు అనుకూలిస్తుంది, ఏ గ్రహం వల్ల వాళ్ళు ఏ దారిలో వెళ్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు కలుగుతుంది అన్నది నిర్దేశం చేసుకున్న తర్వాత వాళ్ళను అటువైపు మళ్లించాలి. మనము ఒక పారే ఏరుని అంటే నీటిని ఎలా మళ్లిస్తామో అలా మళ్లిస్తే కనుక ఒక మంచి పంట పండుద్ది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అది ఎలానే ఉండని అతడు పోతున్న పద్ధతులను బట్టి అతడు చెడు దారిలో పోతున్నాడా మంచి దారిలో పోతున్నాడా, చెడు మంచి అంటే ఏముండదు. దిస్ మన సబ్కాన్షియస్ మైండ్. సరైన మార్గంలో పెడితే మంచి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా. మనం పట్టించుకోకుండా వదిలిపోతే చెడు ఫలితాలు వస్తాయి. సో దీన్ని ఏమంటారంటే వేరే విధంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్టే కదా, మీరే చెప్పాలి. చెప్పండి. వాడు మంచి మార్గంలో పోయినా అనుకోండి కుజిటివ్ అతను పాజిటివ్గా ఉన్నాడు అంటారు, చెడు మార్గంలో పోయినా అనుకోండి కుజిటివ్ నెగిటివ్ మార్గంలో ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంతేనా మీరు చెప్పాల్సింది? అంటారు కానీ మనం ఇక్కడ
అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోక అది జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఇదే గ్రహాన్ని మనం కంట్రోల్డ్గా మనం మెయింటైన్ చేసి, ఇప్పుడు నిజంగా కుజుడు అతనికి చాలా డ్యామేజ్ చేసేది అతనికి కుండలిలో తెలిసిందనుకోండి, దాన్ని తగ్గ పరిహారాలు చేసుకుంటే ఆ వ్యక్తిలో ఖచ్చితంగా పాజిటివ్ సైడే ప్రయాణం జరుగుతుంది. సార్ నిజంగా గ్రహాలు ఈ మనిషిని డ్యామేజ్ చేయాలని ఇంటెన్షన్తో ఉంటాయా? ఇక్కడ ఏ గ్రహము చెడుది కాదు, ఏ గ్రహం మంచిదని కాదండి. గ్రహాలు వాటి పని వారు చేయడానికి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సిగ్నల్ దగ్గర నిలబడ్డ ఒక పోలీస్ మ్యాన్ లాగా అనమాట. ఓకే, మీరు సిగ్నల్ క్రాస్ చేశారనుకోండి ఫైన్ వేస్తాడు. సూపర్ సూపర్. ఓకే, మీరు సిగ్నల్ దగ్గర ఆగారనుకోండి మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడు. ఓకే ఓకే, సో తన డ్యూటీ తను చేయడమే పని. అక్కడ పోలీస్ నిలబడ్డ పోలీస్ మంచివాడా చెడ్డవాడా అన్నది అక్కడ అప్రస్తుతం. అక్కడ ఏంటంటే మీరు తప్పు చేస్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది, మీరు కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని ఏమీ అనకుండా వదిలేస్తుంది. సో అన్ని పేపర్స్ ఉండి అన్ని పద్ధతి ప్రకారం డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీస్ మంచివాడిగా కనిపిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, రూల్స్ అధిగమించేసేసి ఏ పేపర్స్ లేకుండా పోతే పోలీస్ చెడ్డవాడిగా కనిపిస్తారు. అంతే కదా. సో బాగా పోల్చారండి ఒక గ్రహాన్ని ట్రాఫిక్. సూపర్ సార్, సూపర్. ఇంకా విద్యార్థి దశలో అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు చెప్పింది వాస్తవానికి చాలామంది ప్రముఖ జ్యోతిష్వాతులు కానీ పండితులు కానీ వేద పండితులు కానీ ప్రజ్ఞులు కానీ మనకి ఇదే చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగానే వాళ్ళు ఏం చెప్పారంటే గ్రహాలను చూసి భయపడకండి, అవి మనకు మార్గదర్శకంగా పనిచేస్తాయి, అవి వచ్చినప్పుడు ఎలా మెలగాలో మనకు చూపిస్తాయని చెప్పేసి అందరూ అదే అంటున్నారు. కానీ ఇక్కడ మానవాళ్ళు మాత్రం దాన్ని వేరే విధంగా అర్థం చేసుకొని డైవర్షన్ అవుతూ ఉంటున్నారు. ఓకే, మీరు ఈ టాపిక్ ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా ఒక జాతక సమస్యతో ఉన్నారా? అయితే ఆ సమస్యను మా ఈ వాట్సాప్ నంబర్కు పంపించండి. మీకు సరైన లాల్ కితాబ్ పరిష్కారం ఉచితంగా ఇవ్వబడును. థ్యాంక్ యూ.